నమస్కారం. నేను అజిత కుమారి, ఏపీఎస్ఆర్టీసీ డీపీటీఓ పల్నాడు. నేటి నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి స్కీమ్ లాంచ్ చేయడం జరుగుతుంది. గౌరవ సీఎం గారు ఈరోజు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ పథకం ప్రకారం దివ్యాంగులు అందరూ కూడా 5 స్త్రీ శక్తి స్కీమ్ అప్లై అవుతున్న 5 ప్రోడక్టుల్లో అంటే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, ఈ 5 ప్రోడక్టుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇందులో భాగంగా ఎవరైతే ఈ ఫ్రీ ఫెసిలిటీ అవైల్ చేసుకోవాలనుకుంటున్నవారు వారి బస్ పాసెస్ చూపిస్తూ వారితో పాటు సదరన్ సర్టిఫికేట్ని చూపించినట్లయితే వారికి జీరో ఫేర్ టికెట్ ఉన్న టికెట్ని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కలదు. ఈ పథకం రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో కలదు. ఇందులో భాగంగా గతంలో మాదిరిగానే వీరికి దివ్యాంగులకు 50% రాయితీ ఉన్నవి అంటే సప్తగిరి ఎక్స్ప్రెసెస్, అల్ట్రా డీలక్స్, ఇంటర్స్టేట్ సర్వీసెస్, అలాగే నాన్ స్టాప్ సర్వీసెస్, వీటన్నిటిలో కూడా 50% రాయితీ కలదు. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఎవరికైతే అటెండెంట్ సౌకర్యం ఉన్న వ్యక్తులకి వారికి కూడా ఈ బస్సుల్లో 50% రాయితీ కల్పించడం జరుగుతుంది. మనకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా 3,000 వరకు కూడా కొత్త బస్ పాసులు తీసుకోవడం జరిగింది, 3,000 మంది పైగా. సో వీరందరికీ కూడా ఇప్పుడు ఈ బస్ పాస్ వీరందరూ కూడా వారి బస్ పాస్ ఎక్స్పైర్ అయ్యే వరకు కూడా ఈ ఫెసిలిటీని అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి దివ్యాంగులందరూ కూడా సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.